హలో హాయ్, వెల్కమ్ టు మై గార్డెన్. ఈ గార్డెన్ది ఒక క్విక్ టూర్ చేద్దామని ఈరోజు మార్నింగే వీడియో స్టార్ట్ చేశాను. దిస్ ఈజ్ ఏప్రిల్ 2025. లెట్స్ సీ మై గార్డెన్. ఇవి పీస్ నేను ఫెబ్లో నాటాను, చక్కగా పెరిగాయి, అంత బాగా వచ్చాయి. ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇక్కడ పాట్స్ కూడా తయారయ్యాయి, యూ కెన్ సీ. అండ్ దెన్ ఇక్కడ పోల్ బీన్స్ అండి. ఇది స్టోర్లో కొని పెట్టాను. 2 మొక్కలు పెడితే ఒకటి పోయింది, ఒకటే మిగిలింది. ఇది క్లైంబర్ కాబట్టి సపోర్టింగ్కి ఇది పెట్టాను ఇక్కడ. అండ్ దెన్ ఇక్కడ బంతి మొక్క నాటాను, పాలినేషన్కి ఉపయోగపడుతుందని. దిస్ ఈజ్ కుకుంబర్, సీడ్ నుంచి పెట్టాను, స్నాకింగ్ కుకుంబర్. సమ్ మోర్ పీస్ హియర్. ఇక్కడ లెట్యూస్ అండి, చాలా సీడ్స్ వేసాను, కొన్ని వచ్చాయి, కొన్ని పోయాయి. దే ఆర్ ఇన్ డిఫరెంట్ స్టేజెస్. ఇక్కడ చూస్తూ ఉంటే ఆల్ ద గ్రీన్ ఈస్ లెట్యూస్. అండ్ దిస్ ఈస్ బీట్రూట్. ఇవి సీడ్స్ వేసి మోర్ దాన్ 1 month అయింది, ఈ స్టేజ్లో ఉన్నాయి. This is the first time I am growing beetroot. ఈ బెడ్లో లాస్ట్ ఇయర్ బెండకాయలు వేసాను, అవే సీడ్స్ పడి కొన్ని వచ్చాయి. ఐ విల్ షో యూ. ఇదొకటి, ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ కొన్ని ఉన్నాయి. ఇందులో తోటకూర కూడా ఉంది, సీడ్స్ పడి అవే వచ్చాయి. దిస్ ఇస్ తోటకూర. ఇక్కడ ఇవన్నీ తోటకూర, కొన్ని చుక్కకూర మొక్కలు వచ్చాయి. అంత మిక్స్ లాగా ఉంది, కొద్దిగా పెరిగితే కానీ నాకు కూడా అర్థం అవ్వట్లేదు ఏది ఏంటి అనేది. ఇక్కడ ఒక బెండకాయ ఉంది. నేను హోమ్ డిపోలో 2 years బ్యాక్ ఆర్గానిక్ సీడ్స్ కొని బెండకాయలు పెంచాను. ఆ 2 years నుంచి నేను సీడ్స్ నాటాను, కానీ ఈ ఇయర్ మాత్రం ఆ సీడ్స్ కింద పడి అవే వచ్చాయి. ఇక్కడ కుకుంబర్స్ ఉన్నాయి చూడండి, నేను సీడ్స్ నుంచి నాటాను. 1, 2, 3 and 4 బయటే నాటానండి సీడ్స్ అన్నీ, ఇండోర్లో పెట్టలేదు, బయటే నాటాను. ఇక్కడున్న ఇది మాత్రం ఇండోర్లోది, ఇప్పుడే బయటకు తీసుకొచ్చాను. కొన్ని టమాటోస్, ఇవి ఇండోర్లో పెంచాను సీడ్ నుంచి. స్లోగా వీటిని బయటకి ట్రాన్సిషన్ చేయాలి. I have some fruit trees in my garden. I'll show you. ఇవి నేను హోమ్ డిపోలో కొన్నాను, ఇంకా నాటలేదు. ఇక్కడ ఎలా పెరుగుతాయో చూడాలి. బ్లూబెర్రీస్ 2 తీసుకున్నాను, డిఫరెంట్ టైప్స్. దెన్ ఇంకా ఫ్రూట్ ట్రీస్ విషయానికి వస్తే ఇక్కడ గ్రేప్స్ అండి. ఇది లాస్ట్ ఇయర్ కొన్నాను, పెద్దగా ఉండింది మొక్క కొన్నప్పుడు, కానీ బయటే ఉంచేసాను. చూడాలి ఎలా పెరుగుతుందో. ఇంత చిగుర్లు వచ్చాయి, చూడాలి. ఇక్కడ రాస్బెర్రీ అండి, ఇది రెడ్ రాస్బెర్రీ. లీవ్స్ ఇలా ఉన్నాయి. ఇది ఈ వెరైటీ షార్ట్ కేక్. నేను లాస్ట్ ఇయర్ సియాటల్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను, మై ఫేవరెట్. అక్కడ ఉండేది నా దగ్గర, అందుకే ఇక్కడ కూడా తీసుకొచ్చాను. చిన్న పాట్లో పెడితే ఇయర్ పెరిగి ఈ పెద్ద పాట్లో మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఐఎమ్ సో ఎక్సైటెడ్, చూడాలి ఎలా వస్తుందో. ఇందులో ఒక ఇండియన్ బీన్స్, ఫ్లాట్ బీన్స్ మొక్క ఉంది ఒకటి, ఇంకోటి కూడా ఉంది ఇక్కడ. అండ్ ఇది పీస్ నేను నాటలేదు, అదే వచ్చింది. దిస్ వన్
సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దీస్ రాస్బెర్రీస్. నా వీడియో చూస్తూ ఉంటే మీకు నేను అప్డేట్ ఇస్తాను. టెక్సాస్లో రాస్బెర్రీస్ పెరుగుతాయో లేదో చూద్దాం. ఇంకో ఫ్రూట్ ట్రీ విషయానికి వస్తే ఐ గాట్ ఏ బ్లాక్బెర్రీ. దిస్ ఇస్ ఆల్సో మై ఫేవరెట్. షాప్లో కొన్నాను, నాటలేదు, చూడాలి ఇది కూడా ఎలా చేస్తుందో. ఇక్కడ టమాటో, ఇది లాస్ట్ ఇయర్ నుంచి సీడ్ పడి అదే వచ్చింది, ఇంత బాగా వచ్చింది ఇప్పుడు ఏప్రిల్లో. అండ్ బార్డర్లో ఈ బెడ్లో నేను అన్ని ఆనియన్స్ నాటాను. యూ కెన్ సీ సో మెనీ ఆనియన్స్. అటువైపు కూడా నాటాను. మోస్ట్లీ అన్ని బెడ్స్లో నేను బార్డర్లో ఆనియన్స్ నాటాను. ది లుక్ గుడ్. అండ్ దెన్ దిస్ ఈస్ బీరకాయ సీడ్. దిస్ వన్ మోర్ బెండకాయ. దిస్ ఈస్ బెండకాయ. హియర్ 2 more బెండకాయస్. ఇది బెండకాయనే. ఒక బెండకాయ ఉంది. అండ్ మై ఫేవరెట్ పార్ట్ ఈస్ ఆస్పరాగస్. ఇక్కడ ఒక మొక్క ఉంది, ఇక్కడ ఇంకో మొక్క ఉంది, ఇక్కడ ఇంకో మొక్క ఉంది. ఈ ఆస్పరాగస్ ఇట్ ఈస్ రెడీ టు హార్వెస్ట్. అండ్ బీరకాయలు కొన్ని సీడ్స్ వేసాను, ఇలా వచ్చాయి. అండ్ దెన్ దిస్ ఈజ్ వంకాయ మొక్క. ఐ బాట్ ఇట్ ఇన్ హోమ్ డిపో. చిన్న మొక్కే కొని 1 month బ్యాక్ నుంచి పెంచుతున్నాను, ఇంత పెద్దగా అయింది. ఇది బెడ్లో నాటాలి. లుకింగ్ సో గుడ్. అండ్ దెన్ దిస్ ఈజ్ పుదీనా. ఇక్కడ ఒక కాకరకాయ మొక్క వచ్చింది. అక్కడ ఇంకో కాకరకాయ మొక్క ఉంది. ఈ రెండు జర్మినేట్ కాకముందు నేను కాకరకాయ మొక్కలు లేవని ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో ఒక పెద్ద కాకరకాయ మొక్క కొని పెట్టాను. ఇట్ విల్ ఫ్రూట్ క్విక్లీ. అండ్ ఐ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ రోజ్ ప్లాంట్ హియర్. అండ్ ఇక్కడ మల్లె చెట్టు. ఇది బయట పెట్టాను 1 month బ్యాక్, మొగ్గలు వస్తున్నాయి. ఇది ఇండియన్ బీన్స్. ఇది లాస్ట్ ఇయర్ సీడ్ నుంచి పెరుగుతుంది. ఇందులో కొన్ని లెట్యూస్లు వేసాను. ఇక్కడ కొన్ని బీన్స్ ఉన్నాయి. ఈ పాట్లో ఆకుకూర వేసాను, పొన్నగంటి కూర. ఈ మధ్యలో డ్రమ్ స్టిక్. ఇది ఇండోర్లో పెట్టాను, వింటర్లో పోయింది అనుకున్నాను, కానీ వస్తుంది. లీవ్స్ వస్తున్నాయి. సో చూడాలి ఇది ఎలా వస్తుందో. డ్రమ్ స్టిక్ అండ్ పొన్నగంటి కూర. అండ్ ఇందులో మళ్ళీ బార్డర్లో ఆనియన్స్. అండ్ అది బీరకాయ సీడ్. దట్స్ వన్ మోర్ బీరకాయ. అండ్ దిస్ ఇస్ జుకినీ. షాప్లో కొని పెట్టాను, ఇంకా నాటలేదు. ఇక్కడ నాటాను, ఇది ఫ్లవర్స్ వస్తుంది. దీని లీవ్స్ చాలా పెద్దగా ఉండాలి. చూడాలి ఇది ఎలా చేస్తుందో. జుకినీ. అండ్ there are so many బీరకాయ సీడ్లింగ్స్. కమ్యూనిటీలో గివ్ అవే చేద్దాం అనుకుంటున్నాను. 2 పెట్టుకొని మిగిలిన ఈ ఫ్రెండ్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇక్కడ చాలా ఆనియన్స్ ఉన్నాయి అండ్ బీరకాయ. ఇట్స్ వన్ మోర్ ఆస్పరాగస్. I'll make a detailed video about asparagus. Please keep checking my channel. Asparagus is my favorite. ఇది లాస్ట్ ఇయర్ నాటాను.
ఇవి పెప్పర్ ప్లాంట్స్, ఈ స్టోర్లో కొన్న పెప్పర్ ప్లాంట్స్ 2 కొన్నాను, ఇంకా బెడ్లో నాటలేదు. దీస్ ఆర్ కుకుంబర్స్ అండ్ దిస్ ఈజ్ ఇండియన్ వెరైటీ కుకుంబర్. లాస్ట్ ఇయర్ నుంచిలో సీడ్స్ పడి అవే వచ్చాయి. Not looking, I don't know how they'll grow. Let me wait and see how they'll do. ఇది బంతి, ఇక్కడ చుక్క కూర పెట్టాను. అండ్ దోస్ ఆర్ బుష్ బీన్స్, సీడ్స్తో నాటాను. ఇక్కడ ఇంకో డ్రమ్ స్టిక్ సీడ్ నాటాను, అది జర్మినేట్ అయ్యి ఎంత బాగా వచ్చింది. అండ్ దిస్ ఇస్ టొమాటో హియర్, చక్కగా ఫ్లవర్స్ వస్తున్నాయి. హియర్ ఐ హ్యావ్ 1 more టొమాటో హియర్. ఇది ఈ 2 మొక్కలు నేను హోమ్ డిపోలో తీసుకున్నాను, ఫ్లవర్స్ వస్తున్నాయి. ఎర్లీ వెరైటీ. ఇది మరువం, ఒక ఫ్రెండ్ ఇచ్చారు, పెట్టాను 1 year నుంచి. ఇది వింటర్లో బయటే ఉంచాను. Still it is looking so good. And then I have 1 more fruit tree here, papaya. This is ఇది నేను లాస్ట్ ఇయర్ లోవ్స్లో తీసుకున్నాను. చూడాలి ఎలా ఉంటుందో. ఇండోర్లో పెట్టాను వింటర్లో, ఇప్పుడే బయటకు తీసుకొచ్చాను. ఫ్రూట్స్ వస్తాయా, ఫ్లవర్స్ వస్తాయా చూడాలి. అండ్ ద క్వీన్ ఆఫ్ మై గార్డెన్ ఈస్ ద ఇండియన్ వెరైటీ బీన్స్. చక్కగా పెరుగుతుంది, ఇలా వైన్లా మారిపోయింది. ఇది నేను సీడ్ పెట్టానండి 2 months బ్యాక్. 1 month బ్యాక్ బయట నాటాను. ఇట్స్ లుకింగ్ సో హెల్దీ అండ్ చాలా కొమ్మలు వచ్చాయి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Keep checking my video for more updates. Thank you.